హలో అండి. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను ఈరోజు చెప్పబోయే కథ పేరు 'వెన్నెల్లో ఆడపిల్ల'. ఆమె ఎవరో చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సాగే ప్రేమ కథ. మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ టైప్ కథలు మీకు నచ్చుతాయో లేదో కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వర్షం కురిసి వెలిసిన శ్రావణ మాసపు రాత్రి. గడియారం ముళ్ళు 12:15 దాటింది. 12 గంటల 15 నిమిషాలు దాటింది. విక్రమ్ తన టేబుల్ ల్యాంప్ వెలుగులో శాటిలైట్ అర్బన్ డిజైన్ లెక్కింపుల్లో మునిగిపోయి ఉన్నాడు. గది నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. విక్రమ్ కనుబొమ్మలు గడియారం వైపు చూశాడు. ఈ సమయంలో ఫోన్ చేయడం ఎవ్వరికీ అలవాటు లేదు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు విక్రమ్ కాస్త విసుగ్గా. అవతల నుంచి ఒక మృదువైన చిలిపి గొంతు వినిపించింది. ల్యాండ్ అయ్యే విమానానికి రాలిపోయే నక్షత్రానికి తేడా ఏమిటో చెప్పగలవా మిస్టర్ విక్రమ్? విక్రమ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. మీరెవరు? రాంగ్ నెంబర్ అనుకుంటా. రాంగ్ నెంబరా? కాదే, 98480. అవునా కాదా? మీ పేరు విక్రమ్. మీరొక రాకెట్ సైంటిస్ట్ అవునా? అవును. కానీ అర్ధరాత్రి 12 గంటలకి సైన్స్ పజిల్ చెప్పే మూడ్‌లో నేను లేను. మీరెవరు? కనిపించని స్నేహితురాలిని. నన్ను మీరు చిత్ర అని పిలవచ్చు. ఈ రాత్రికి నా ప్రశ్నకు సమాధానం దొరికితే మీకు శుభరాత్రి. లేదంటే ఆలోచిస్తూ నిద్రపోండి. చిన్న నవ్వు నవ్వి ఫోన్ కట్ చేసింది ఆ అమ్మాయి. విక్రమ్ ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. లాజిక్‌తో బతికే అతనికి మెదడులో ఆ చిన్న ప్రశ్న ఒక విచిత్రమైన అలజడిని సృష్టించింది. ప్రతి రాత్రి సవాల్. తరువాతి రోజు రాత్రి 12:15 విక్రమ్ తను ఒప్పుకోకపోయినా మనసులో ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా 12:15 ఫోన్ మోగింది. హలో చిత్ర అన్నాడు విక్రమ్ వెంటనే. అవతలి నుంచి ఒక హాయిగా ఉన్న నవ్వు. బాగా ఎదురు చూస్తున్నట్టున్నారుగా. నిన్నటి ప్రశ్నకి జవాబు దొరికిందా? విమానం తన గమ్యం చేరడానికి కిందకి దిగుతుంది. అది ఒక నియమం. రాలిపోయే నక్షత్రం మరొకరి కోరికలు నెరవేర్చడానికి తనకి తాను త్యాగం చేసుకుంటుంది. అది ఒక అనుభూతి. సైన్స్‌కి మొదటిది తెలుసు, కానీ రెండవది అర్థం కాదు. కొన్ని క్షణాలు అవతలి వైపున నిశ్శబ్దం. అద్భుతం. ఒక శాస్త్రవేత్తలో ఇంతటి కవి దాగి ఉన్నాడని అనుకోలేదు అంది చిత్ర. ఆ రోజు నుంచి వారి సంభాషణలు ప్రతిరోజు జరుగుతూనే ఉండేవి. ప్రతి రాత్రి 12:15 నుంచి 1 వరకు వారి ప్రపంచం వేరుగా ఉండేది. విక్రమ్ నక్షత్రాలు, గ్రహాలు, కాస్మస్ గురించి చెప్తూ చిత్ర మనుషులు, మనస్తత్వాలు, పుస్తకాలు, వర్షం, వాసనలు, అనుబంధాల గురించి మాట్లాడేది. విక్రమ్ ఆమెను కలవాలని, ఆమె ఎవరో చూడాలని తపించిపోయేవాడు. కానీ చిత్ర ఒక కండిషన్ పెట్టింది. నన్ను వెతకడానికి ప్రయత్నించొద్దు విక్రమ్. నన్ను చూడడం కంటే నా ఆలోచనలను తాకడమే నీకు మంచిది. రూపాన్ని చూస్తే ఆలోచనలకు హద్దులు ఏర్పడతాయి. చిత్ర కోసం ఆధారాల వేట. విక్రమ్‌కి ఆ కుతూహలం ఆగలేదు. ఆమె సంభాషణల ఆధారంగా ఆమె గురించి వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఆమె
మాట్లాడేటప్పుడు వెనుక సముద్రపు అలల చప్పుడు వినిపించేది. ఆమె విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరగా ఉండి ఉండాలి. ఆమె తరచుగా ఒక పాత క్లాసిక్ సంగీత రికార్డు ప్లే చేసేది. ఆమె మాట్లాడే తీరులో ఒక పాతకాలపు గ్రాంధిక తెలుగు అందం ఉండేది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న మైండ్ గేమ్ ఆడాడు విక్రమ్. చిత్ర, ఈరోజు నీకో పజిల్ గేమ్ ఇస్తున్నాను. నేను ఉండే నగరం నా ఇల్లు కాకుండా నా మనసు ఎక్కడ ఉందో చెప్పు. చిత్ర నవ్వింది. నీ మనసు ఆకాశంలో ఉందనుకున్నావు, కానీ అది ఈ ఫోన్ వైర్ల గుండా ప్రయాణించి ప్రతి రాత్రి అలల చప్పుడు వినే ఒక చిన్న కిటికీ పక్కన ఆగిపోతుంది. విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె తన ఉనికిని కనిపెట్టేసింది. మీ అందరికీ కూడా ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అందుకే ప్రతి వీడియోలో లైక్ చేయమని అడుగుతున్నాను. సరే మరి, బాయ్.